నేను నాకు ఒక వీడియో చూశాను. పాలకొల్లులో ఉన్నటువంటి దైవజనులందరూ కలిసి చిత్తం ఇస్సాక్ గారిని అడ్డుకోవాలని ప్రార్థనా శక్తి కార్యక్రమాన్ని ఆఫ్ చేయాలని ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళ ఆటలు ఏమీ సాగలేదు, ప్రార్థన యథావిధిగా జరిగింది అని చెప్పి వీడియోలు చేసి పెట్టారు. ఎక్కడ జరిగింది? ఆ ప్రార్థనకు వచ్చి లోపల కూర్చున్న వాళ్ళని అడిగితే తెలుస్తుంది. అందుకే అంటున్నాను, ఈ దెయ్యాలు ప్రార్థన ఆపడానికి వచ్చేసాయి, ఈ దెయ్యాలన్నీ ప్రార్థన ఆపడానికి వచ్చేసినాయి అంట, వీళ్ళందరూ సైతాన్లు అని ఆడవాళ్ళ గార్డెన్స్ గేట్ దగ్గర లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అడ్డంగా నిలబడినటువంటి దైవజనులందరికీ చాలామంది అక్కడికి వచ్చినటువంటి ఇస్సాక్ గారి బృందం, ఇస్సాక్ గారి అనుచరులు, వాళ్ళేమీ మామూలుగా ఏదో తెలిసి తెలియక మాట్లాడినట్టుగా లేరు. చక్కగా పెయిడ్ ఆర్టిస్టులాగా తిట్టకుండా పాస్టర్స్ని, ఎందుకంటే దైవజనులు అయితే దైవజనుల దగ్గర ఉండే శిష్యులు అయితే దైవజనులు చాలా బాగా ట్రైనింగ్ ఇస్తారు. ఏమని ఇస్తారంటే, దూషింపబడి బదులు దూషించలేదు, శ్రమ పెట్టబడి బెదిరించలేదు. ప్రభు యేసుక్రీస్తు అలాంటి వారు, ఆయన పిల్లలమైన మనం అంతకంటే బాగా ఉండాలి, ఆయన చెప్పినట్లుగా మనం ఇతరులను Yes, our stage. సర్వోన్నతుని వేదిక సత్యం మీద కట్టబడి నీతి మార్గంలో నడిచి జీవాన్ని ప్రేమించే వారికి సర్వోన్నతుడైన దేవుడే ఆధారం. ఆయన చెప్పినట్లుగా మనం ఇతరులను ప్రేమించాలి, శత్రువైనా ప్రేమించాలి అని బోధిస్తారు. మరి ఆయన అంటే ఎంత అభిమానంతో ఎగబడిపోయే ఈ జనాలు ఆయన వాక్యానికి ఎంత బాగా లోపడుతున్నారో, ఆయన వాక్యం అంటే వీళ్ళకి ఎంత ఇష్టమో, ఆయన వాక్యం వినడం కోసం గోడలు దూకి కూడా వచ్చేసారు వాళ్ళు. ఆ రోజున ముందున్నటువంటి వందలాది దైవజనులను గెంటుకుంటూ ఇసురుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఇంకా ఏం చేయలేరు, ఎవరు ఏం చేయలేరు. అంత దారుణంగా దౌర్జన్యంగా దోసుకెళ్ళిపోతే ఏం చేస్తాం? ఏమీ చేయలేము. గోడలు దూకేసి మొత్తానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఇంకా దైవజనులు వచ్చేసారు, ఇస్సాక్ గారు వచ్చేసారు, మా ప్రార్థనా శక్తి కార్యక్రమం ఆగలేదు అన్నట్టుగా చెప్పుకుంటున్నారు. కానీ ఆగిందో లేదో వాళ్ళకి తెలుసు, మాకు తెలుసు, ఇస్సాక్ గారికి కూడా తెలుసు. ఏది ఏమైనా ప్రార్థనా శక్తి అనే కార్యక్రమానికి వస్తున్న వేలాది జనాన్ని బట్టి, ఆయన నడిపించే విధానాన్ని బట్టి చాలా ఒకప్పుడు ఒక రకమైనటువంటి విశ్వాసం ఉండేది. ఎప్పుడైతే ఇలాగ అడ్డుకుంటామని తెలియగానే, అడ్డుకుంటారని చెప్పగానే, సరే ఎందుకు వచ్చింది గొడవలు, ముందు వీటిని క్లియర్ చేసుకుందాం, వాళ్ళతో కూర్చొని మాట్లాడుకుందాం అని అనుకోకుండా యూట్యూబ్ వేదికగా ప్రజలందరికీ ప్రార్థన, రేపు శుక్రవారం పాలకొల్లులో ప్రార్థన ఆగదు, నేను వస్తున్నాను అని చెప్పి జనాలందరినీ రెచ్చగొట్టారు. బహుశా ఆయన ఆ మాట చెప్పకుండా ఉంటే అంతమంది జనం వచ్చేవారు కాదు. అంతమంది జనం వచ్చినా మేము మాత్రం పాలకొల్లు యూనియన్ నుండి మేము చేయాలనుకున్న కార్యక్రమం చేయకుండా ఆగలేదు. ఇస్సాక్ గారు అక్కడికి రావడం జరగలేదు. దీని మీద చాలామంది వీడియోలు కూడా చేశారు, అవి కూడా చూడండి. సరే ఏది ఏమైనా మనం దేవుని పరిచర్య చేస్తున్న వాళ్ళం. ఇప్పుడు అక్కడ నిలబడిన వాళ్ళందరూ సేవకులు కాబట్టి ఆ ఎదురుగుండా వచ్చిన వాళ్ళు ఎన్ని బూతులు తిట్టినా, ఎంత నీచంగా మాట్లాడినా సేవకులందరూ చాలా ఓర్పుగా సహనంగా ఉన్నారు. ఎందుకంటే ఈ శాంతి నిరసన చేయడానికి ముందే మేము ఒక తీర్మానం చేసుకున్నాం. మా నాయకుడు ఒక తీర్మానాన్ని చేయించారు. ఆ వచ్చిన వాళ్ళు మనల్ని బాగా రెచ్చగొడతారు, వాళ్ళు బూతులు తిడతారు, దెయ్యాలు అంటారు, భూతాలు అంటారు, సైతాన్ అంటారు, మీకు సేవ తెలుసా అంటారు, అసలు మీరు సేవకులేనా అని అడుగుతారు, మీకు వచ్చే డబ్బులు ఆగిపోతాయని చెప్పి ఆపుతున్నారా అంటారు. ఇవేవి మీ మనసులోకి రానివ్వకండి, ఎందుకంటే వాళ్ళు అలా మాట్లాడతారు. వాళ్ళని బహుశా వాళ్ళల్లో ఉన్న భక్తిభావంతో అలా మాట్లాడవచ్చు, లేదంటే వాళ్ళని మాట్లాడించవచ్చు. ఏది ఏమైనా ఇటువంటి సందర్భాలు మనం ముందు అనుభవించాం కాబట్టి ఇప్పుడు మీరు అందరూ సహనంతో ఉండాలి, ఓర్పుతో ఉండాలి, ఓపికతో ఉండాలి అని చెప్తే, మేము గురువారం సాయంత్రం 5:30 దగ్గర నుండి శుక్రవారం సాయంత్రం 5:30 వరకు నర్సాపూర్ డివిజన్ సేవకులు అందరం అనుకున్న విధంగా ఈ ప్రార్థనా కార్యక్రమానికి తైలాభిషేకం జరగకుండా, తైలాభిషేకం ఇవ్వడానికి ఇస్సాక్ గారు రాకుండా ఆపడానికి మాత్రం దేవుడు సహాయం చేశారు. సరే ఏది ఏమైనా ఒక దైవజనుడు తనకి ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని తెలిసినప్పుడు నిజంగా దేవుడి మీదనే ఆధారపడిన వ్యక్తి అయితే
సమస్తము దేవుడే జరిగిస్తాడు, దేవుడే జరిగిస్తున్నాడు అని నమ్మిన వ్యక్తి అయితే, ఎంతకాలం నడిపించింది దేవుడు అన్న విశ్వాసం ఉంటే, ఎంతమంది అడ్డుకున్నా దేవుడు ఆటంకం చేయడు అనే విశ్వాసం ఉంటే, ప్రేమతో సహనంతో దైవజనులు కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు దైవజనుల ద్వారా ఒక నిర్ణయం తీసుకోవాలి. తర్వాత ప్రజలందరికీ ఒక వీడియో చేసినప్పుడు ఎలా చేయాలంటే, అమ్మ అక్కడ కొంచెం సమస్యలు ఉన్నాయి, ఈ నెల ఈ మొదటి శుక్రవారం ఒకవేళ ప్రార్థన జరగవచ్చు, జరగకపోవచ్చు, కాబట్టి దూర ప్రాంతాల నుండి మీరు వచ్చి అక్కడ ఇబ్బందులు పడతారేమో, ఇదేదో నేను దేవుణ్ణి అడిగి ప్రార్థన చేసి ఆ దైవజనులతో ప్రభుత్వం వారితో మాట్లాడి ఇదేదో విధంగా సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ విషయం మళ్ళీ నేను వీడియో చేస్తాను అని చెప్పాల్సింది. ఎందుకంటే శుక్రవారానికి ఆయనకి తెలియని విషయం కాదు. అంతకుముందే 4 రోజుల క్రితం మా నాయకులందరూ వెళ్ళి మాట్లాడారు. దైవజనులు ప్రేమ కలిగిన వారు కాబట్టి, విశ్వాసులకు దైవజనుల మీద మంచి అభిప్రాయాన్ని నేర్పిస్తున్నారు కాబట్టి, చర్చికి వచ్చిన విశ్వాసులందరికీ అమ్మ మీరు ఆదివారాలు చర్చిలు మనకండి, మీ దశమ భాగాలు మీ సేవకుడికి ఇవ్వండి, మీ కానుకలు ఏమైనా ఉంటే మీ దైవజనులకే చెందాలి, మీరు అసలు ప్రార్థనలకు వెళ్ళడం మానకండి, మీ దైవజనులను మీరు గౌరవించాలి అని చెప్పే సేవకుల మాటను మరి విశ్వాసులు రాంగుగా విన్నట్టున్నారు. అదే సేవకులు వచ్చి ఇక్కడ అడ్డంగా నిలబడితే, మీ అయ్యగారు రావడానికి వీల్లేదని అడ్డంగా నిలబడితే, ఆయన మంచోడే మీరే దుర్మార్గులు, ఆయన దేవుడు మీరు దెయ్యాలు అని చెప్పి మమ్మల్ని దూషించి మరీ లోపలికి వెళ్ళేలాగా వాళ్ళని పురుగొల్పిన ఆత్మ ఏంటో వాళ్ళకి తెలియాలి. వాళ్ళు అలాగ మాట్లాడడానికి ఒకవేళ ఉపదేశాలే కారణమేమో, ఒకవేళ నేను చెప్పిన ఉపదేశాలు వీళ్ళకి ఎక్కలేదేమో అని దైవజనులు ఇస్సాకు గారికి తెలియాలి. ఏది ఏమైనా నేను అనేది ఏంటంటే, జస్ట్ విశ్వాసులందరికీ ఒక్క మాట చెప్పి, అమ్మ ఈ ఒక్క వారానికి ఆగండి, దూర ప్రాంతాల నుంచి ఎవరు రాకండి, ఇబ్బందులు ఉన్నట్టున్నాయి, ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం, మీరు కూడా ప్రార్థన చేయండి, ఎందుకంటే ప్రార్థనా శక్తి కదా, ప్రార్థన చేసుకొని మనం ప్రార్థన చేద్దాం, మన దేవుడు మనకి బయలుపరుస్తాడు, కాబట్టి మీరు వచ్చి ఇబ్బంది పడద్దు అని చెప్పి చెప్పడం మానేసి, దేవుడు ఉన్నాడు మనకి, దేవుడు ఏమో అడ్డుకోడు, అధికారాలు ఉన్నారు, ప్రభుత్వాలు ఉన్నాయి, నేను వస్తున్నాను, రేపు ప్రార్థన జరుగుద్ది అని చెప్పి నమ్మబలికేసి వాళ్ళందరూ వచ్చేసిన తర్వాత ఈయన రాలేదు అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే, వీళ్ళందరూ కోకొల్లలుగా వచ్చేస్తారు కదా, మా ఉంటే ఒక 500 మంది 600 మంది పాస్టర్స్ ఉంటారు, మా జనమందరూ మోకమ్మడిగా వస్తే ఒక్క దెబ్బకి గెంటి పడేస్తారు, వాళ్ళని దెబ్బకి వెళ్ళి చిత్త అయిపోతారని చెప్పి బహుశా రెప్పించినట్టున్నారు వాళ్ళని రెచ్చగొట్టేసి. పాపం రెచ్చగొట్టాలని రప్పించిన కారణంగా కనీసం ఈయన కూడా వచ్చి కనబడితే బాగుండేది, కనబడట్లేదని రావట్లేదని ఆయన రాక కోసం ఎదురు చూసి పాపం లోపల మరి ఏమన్నారో ఏంటో తెలీదు, లైవ్ ఇచ్చారంట. ఆ లైవ్ కూడా కట్ చేయించి జనాలందరినీ పంపించేశారు. కాబట్టి ఏదైనా మనం పని చేసేటప్పుడు అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు ఒక ప్రోటోకాల్ సిస్టమ్ ఉంటుంది, దాన్ని అనుసరించాలి. అంతేకాకుండా మనం ఏ ప్రార్థన అయితే ఇతరులకు నమ్మకంగా చెప్తున్నామో అదే ప్రార్థన మనం దేవునికి చేసి అడగాలి. అలాగ అడుగుంటే ఇలా తిరగబడే ఆలోచన విధానం రాదు. ప్రజలే తిరగబడే స్థానానికి వచ్చింది అని అంటే, ప్రజలు మూకమ్మడి గల ఎంత భయంకరమైన మాటలు అంటే ఆయనే రికార్డ్ అయి ఉన్నాయి, ఎంత భయంకరంగా మాట్లాడారంటే అంత భయంకరంగా మాట్లాడారు. ఒక అద్భుతమైనటువంటి సేవకుడి దగ్గరికి, అతను చేసే అద్భుతాల దగ్గరికి ఎంత వేలాదిగా తరలి వచ్చే ప్రజలు ఆ సేవకుడు చెప్పేటువంటి మాటలు కనుక వింటూ ఉంటే, ఆ సేవకుడి మాట కోసం ఎన్నో కిలోమీటర్ల నుండి, చాలామంది అయితే మేము చాలా దూరం నుండి వచ్చాం, ఎన్నో కిలోమీటర్ల నుండి వచ్చినటువంటి జనులు అన్ని కిలోమీటర్ల దూరం నుండి ఆయన దగ్గరికి అంత శ్రద్ధగా వచ్చేవాళ్ళు, ఆయన చెప్పే మాటలు అంత శ్రద్ధగా వింటే అంత దుర్మార్గంగా మాట్లాడరు. సో వాళ్ళు భక్తితో రావట్లేదు, శ్రద్ధతో రావట్లేదు అని అనుకోవాలి. లేదా రేపు జరుగుద్ది అని నేను చెప్పాను కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు అడ్డుకుంటారు, వీళ్ళు అడ్డుకున్నప్పుడు వాళ్ళని ఆటంకపరచాలంటే వాళ్ళ సేవకులు కాబట్టి వాళ్ళు నోరెత్తలేరు, వాళ్ళల్లో సాతాను ప్రవేశించి వాళ్ళు తిరగబడేలాగా చేస్తే మన పని క్లియర్ అయిపోద్దని చెప్పి ఒకవేళ పెయిడ్ ఆర్టిస్టులను పెట్టైనా దైవజనులు తిట్టించి ఉండాలి. మొత్తానికి మాత్రం ప్లాను సెట్ అవ్వలేదు. మీరు ఎంత అనుకూలంగా సేవకుల గురించి జనుల ముందు బోధించినా మీ అంతరంగ స్వభావం ఏంటనేది అక్కడ ప్రజలు మాట్లాడిన దాన్ని బట్టి తెలుస్తుంది. యేసుక్రీస్తు వారే అద్భుతాలు మహత్కార్యాలు చేసి సంఘం కట్టలేదు,
యేసుక్రీస్తు వారు తన స్వరక్తమిచ్చి సంఘాన్ని సంపాదించాడు తప్ప అద్భుత కార్యాల ద్వారా, మహత్కార్యాల ద్వారా, సూచక క్రియల ద్వారా ఆయన సంఘాన్ని కట్టలేదు. వాక్యాన్ని బాగా నేర్చుకోండి. అద్భుతాలు చేసే వాళ్ళందరికీ ఇదే జవాబు. అద్భుత కార్యాలు, మహత్కార్యాలు సంఘాన్ని నిలబెట్టవు. అద్భుత కార్యాలు, మహత్కార్యాలు మనుషులను మార్చవు. అది వాళ్ళ అవసరం కోసం మాత్రమే వస్తారు. సత్యం, సత్యధర్మములు మాత్రమే, నీతి న్యాయములు మాత్రమే ఒక వ్యక్తిని మారు మనస్సు వైపుకు నడిపిస్తుంది. ఆ మారు మనస్సుతో కూడినటువంటి వ్యక్తి దేవుని వాక్యాన్ని పూర్ణ మనస్సుతో అంగీకరించి, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ ఆత్మతో ఆరాధించేవాడైతే అప్పుడు అతడు క్రీస్తు సంఘ సభ్యుడు. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండను గాక. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్లోకి ఇదే రావడం మొదటిసారి అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నేను పెట్టే వీడియో మీరు చూడాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్ వస్తుంది. అందరికీ వందనాలండి. మనమందరం సహోదరులం, దేవుని తోటలో పనివారం. వాక్య పరిశీలన చేద్దాం. వాక్యం ద్వారా మనల్ని మనం విమర్శించుకుందాం. 10 మందికి ప్రయోజనకరంగా మారుదాం. దేవుడు మనందరినీ బలపరిచి నడిపించును గాక.